హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో నోట్బుక్. ఈరోజు మనం క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్, లేటెస్ట్ క్రిప్టో న్యూస్ అండ్ ఈ క్రిప్టోని ట్రేడ్ చేయడానికి మన దగ్గర ఉన్న అప్లికేషన్స్. సో ముందుగా క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో క్రిప్టో కరెన్సీ అనేది ఒక వర్చువల్ కరెన్సీ ఆర్ ఏ డిజిటల్ కరెన్సీ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ లైక్ యువర్ పేటిఎం వాలెట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేటిఎం వాలెట్లో ఒక 100 రూపీస్ మీరు లోడ్ చేసుకున్నట్టయితే ఆ వాలెట్లో ఉన్న 100 రూపీస్ని మీరు ఫిజికల్గా టచ్ చేయలేరు. సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ అ వర్చువల్ మనీ. సో ఇక్కడ వై క్రిప్టో అని చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఈ వై క్రిప్టో అనే దానికి, క్రిప్టో అనేది ఏంటంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి ఒక 5000 రూపీస్ ఇవ్వాలనుకోండి, మీరు ఫిజికల్గా వెళ్ళి అతనికి 5000 రూపీస్ ఇస్తారు. సో అక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అవ్వదు. అదే ప్లేస్లో మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ థర్డ్ పార్టీ బ్యాంక్, సో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. అంటే మీరు మీ ఫ్రెండ్కి 5000 రూపీస్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ బ్యాంక్ రికార్డ్ చేస్తుంది. సో ఈ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ దాంట్లో ఏమవుతుంది అంటే, ఇక్కడ వాలెట్స్ ఉంటాయి, సెండర్ అడ్రస్, రిసీవర్ అడ్రస్. సో మీరు సెండ్ చేయాలి అనుకుంటే సెండర్ అడ్రస్కి సెండ్ చేస్తారు అమౌంట్. ఇట్ మైట్ బి 5000 ఆర్ ఇట్ మైట్ బి 50,000. సో అక్కడ మీరు సెండ్ చేస్తారు కాబట్టి సో అక్కడ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అవ్వదు. సో ఇట్స్ కంప్లీట్లీ పీర్ టు పీర్. సో ఇదండి క్రిప్టో కరెన్సీ అండ్ వై క్రిప్టో, అండ్ ఈ క్రిప్టోని ఎందుకు యూజ్ చేస్తాం. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ చూసాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి బిట్ కాయిన్. సో ఈ బిట్ కాయిన్ ఎక్కడి నుండి వచ్చింది? సో ఈ బిట్ కాయిన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎ పర్సన్, అది తెలీదు, సతోషి నాకమోటో. సో వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపులా ఆర్ ఎల్స్ ఎ టీమ్ వర్కా తెలీదు. సో వీళ్ళు ఈ బిట్ కాయిన్ని డెవలప్ చేసి సిస్టంలో రన్ చేసి వదిలారు. సో ఈ బిట్ కాయిన్ని చాలామంది మైన్ చేస్తారు, లైక్ డిఫరెంట్ మైనర్స్ యూజ్ చేసి మైన్ చేస్తారు. సో ఈ మైనింగ్ అనేది దీనిపైన సపరేట్ వీడియో చేస్తాను నేను. సో ప్రస్తుతానికి బిట్ కాయిన్ అంటే ఏంటి? సో బిట్ కాయిన్ మనం 100 రూపీస్తో కొనొచ్చా లేదా? బిట్ కాయిన్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? సో ఇది మనం చూసాం. సో ఫర్ బిట్ కాయిన్ ప్రస్తుతం వచ్చేసి బిట్ కాయిన్ ధర ఇవాళకి చూసుకుంటే 28 lakhs ఉంది, 1 బిట్ కాయిన్. సో ఇక్కడ నాకు చాలామంది అడిగారు 100 రూపీస్ పెట్టి బిట్ కాయిన్ కొనొచ్చా లేదా. ఎస్ గైస్, మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు బిట్ కాయిన్లో. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ దాన్ని బిట్ కాయిన్ని ఎలా మెజర్ చేస్తారో ఆ చార్ట్ చూపిస్తాను నేను. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1 సతోషి వచ్చేసి 0.000001 బిట్ కాయిన్. ఓకే, 10 సతోషి వచ్చేసి 0.00010. సో ఇక్కడ మనకి 1 బిట్ కాయిన్ వచ్చేసి ఎన్ని సతోషిస్ కావాలి? ఇక్కడ 10 crores సతోషిస్ అయితే 1 బిట్ కాయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ సతోషిస్ని దీన్ని బిట్స్ కూడా అని అంటారు. అంటే 100 సతోషిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బిట్. 100 సతోషిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బిట్. సో ఈ బిట్ కాయిన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు దాని తగ్గట్టు బిట్స్ అంటే సతోషిస్ వస్తాయి. సో ఎప్పుడైతే మీరు 10 crores సతోషిస్ వస్తాయో మీకు అప్పుడు 1 బిట్ కాయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 1 రూపీ ఉంది. ఆ 1 రూపీలో పైసాస్ అంటే 100 పైసాస్ ఎలాగుంటాయో, సో ఇక్కడ కూడా 1 బిట్ కాయిన్కి 10 crores సతోషిస్. సో ఈ లాజిక్ని అర్థం చేసుకోండి గైస్. మనకి 1 రూపీలో 100 పైసాస్ ఎలాగుంటాయో 1 బిట్ కాయిన్కి 10 crores సతోషిస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు 10,000 తగ్గట్టు సతోషిస్ వస్తాయి. అది బిట్ కాయిన్ కిందే కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ సతోషి వేరే, బిట్ కాయిన్ వేరే కాదు. సో ఇప్పుడు మనం 100 పైసా అన్నా ఒకటే, 1 రూపీ అన్నా ఒకటే గైస్. సో దీంట్లో మనం చూసుకుంటూ పోతూ ఉంటే దీంట్లో చాలా కాయిన్స్ వచ్చేసాయి. బిట్ కాయిన్ అనేది అది ఒకటి హైలీ డీసెంట్రలైజ్డ్ కాయిన్ గైస్. సో దీన్ని మైనింగ్ ద్వారా మైన్ చేస్తారు, అండ్ దీనికి కావాల్సింది లైక్ మైనర్స్. దీని గురించి యాజ్ ఎ సెట్ దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను, మైనింగ్ ఎలా చేసుకోవచ్చో.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్. సో దీనికి బిట్ కాయిన్కి ఈథెరెమ్ ఉంది, రిపెల్, డాజ్ కాయిన్, లైట్ కాయిన్, ఇట్లా చాలా ఆల్టర్నేట్ కాయిన్స్ వచ్చాయి. సో ఈ బిట్ కాయిన్ ప్రస్తుతం మార్కెట్ ధర వచ్చేసి 28 లక్షల నుండి 32 లక్షల వరకు నడుస్తుంది. అది డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ పైన డిపెండ్ అయి ఉంది. సో కొంతమంది లైక్ కొన్ని అప్లికేషన్స్లో 30,000 ఉంది, 30 ల్యాక్స్ ఉంది, ఇంకో దాంట్లో 28 ల్యాక్స్ ఉంది. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ బిట్ కాయిన్ ఆర్ ఎల్స్ అదర్ ఆల్ట్ కాయిన్స్ ఎక్కడ లిస్ట్ అవుతాయో ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం చూసాం. సో ఓవరాల్గా ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది గైస్. సో ఎప్పుడైనా సరే మీ ఎలాంటి కాయిన్ అయినా సరే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు వాటి ప్రైస్. కాయిన్ మార్కెట్ క్యాప్ .com, జస్ట్ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేసి 26 ల్యాక్స్ అండ్ ఈథెరియం వచ్చేసి 1,50,000 USDT, థియేటర్ వచ్చేసి 73. సో ఇక్కడ కార్డనో వచ్చేసి 100 రూపీస్. సో బినాన్స్ కాయిన్ వచ్చేసి 20,257 వన్ కాయిన్ ప్రైస్ గైస్. ఇది టాచ్ కాయిన్ వచ్చేసి 22.83. సో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అప్రాక్సిమేట్లీ 5,289 కాయిన్స్ వరకు ఉన్నాయి. సో లిస్ట్ అయ్యి ఉన్నాయి కాయిన్ మార్కెట్ క్యాప్లో. సో దీన్ని మనం లాస్ట్లో వెళ్ళి చెక్ చేసాం గైస్. సో 53 పేజ్లో వెళ్ళి చెక్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇప్పటికీ అవైలబుల్ మార్కెట్లో. అండ్ వీటిని ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి అని అంటే వీటికి సంబంధించిన ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో, అంటే అన్ని కాయిన్స్ అన్ని అప్లికేషన్స్లో అంటే అన్ని క్రిప్టో ట్రేడింగ్ దాంట్లో ఉంటాయి గైస్. సో వీటికి డిఫరెంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిట్ బిఎన్ఎస్ అని ఒకటి ఉంటుంది, బినాన్స్ అని ఒకటి ఉంటుంది, వజీరెక్స్, జెప్పే. సో అన్ని కాయిన్స్ అన్ని అప్లికేషన్స్లో లిస్ట్ అవ్వవు. సో బేస్డ్ అపాన్ దాట్ వాళ్ళు ఇచ్చే దానిపైన మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు మనం ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ 5,268 కాయిన్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ టుడే 24 మే 2021. సో 5,268 కాయిన్స్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇలా డే టు డే కొన్ని కాయిన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో నేను రిమెంబర్, నాకు తెలిసి అయితే నేను దీన్ని లాస్ట్ టైం ఎప్పుడు చూసానంటే మొన్న ఫ్రైడే రోజు చూశాను. 5,259 కాయిన్స్ ఏమో లిస్ట్ అయినట్టు కనిపించాయి. సో ఇవాళ చెక్ చేస్తే 5,268. సో మోర్ కాయిన్స్ యాడ్ అయ్యాయి ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో. సో గైస్, సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. సో మీరు ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ .com మీరు మీ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏ కాయిన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మనం ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ ఎందుకు ఇంత హై ఉంది ప్రైస్, ఐ మీన్ కంపేర్ టు అదర్ ఆల్ట్ కాయిన్స్, వై బిట్ కాయిన్ ఇస్ హై. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్, ఇదిగోండి గైస్, ఇక్కడ మ్యాక్సిమం సప్లై వచ్చేసి 21, అంటే 21 ల్యాక్స్ వరకు ఉంటాయి. యా, సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి టోటల్ సప్లై వచ్చేసి ఇంత ఉంది. సో మ్యాక్సిమం ఇది 21 ల్యాక్స్ వరకు ఉన్నది గైస్. Sorry, 2 crores 10 lakhs maximum supply, and the total supply is 1 crore 87 lakhs. సో ఇది టోటల్ సప్లై ఉంది. సో ఇది ఈ బిట్ కాయిన్కి ఎందుకు ఇంత హై డిమాండ్? సో ఆబ్వియస్లీ when the supply is less, I mean when the demand is more, the supply is less, obviously bitcoin and price, or else bitcoin అనే కాదు, జనరల్గా డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉన్నప్పుడు ప్రైజెస్ అనేది ఎక్కువనే ఉంటాయి, రైట్ గైస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు టిల్ 2021-24 మే వరకు చూసుకున్నట్టయితే టోటల్గా మనకి 1 crore 87 lakhs వరకు మైన్ చేసేసారు. సో ఇంకా రిమైనింగ్ ఓన్లీ 11% మాత్రమే ఉంది. సో ఈ 11% కూడా మైన్ అయిపోతే మొత్తానికి బిట్ కాయిన్ అనేది ఇంకా స్టాప్ అయిపోతుంది, అంటే ఫర్దర్గా దీన్ని మైన్ చేయడానికి కుదరదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే 26 లక్షలు ఉంది. సో ఇప్పుడు దీని డిమాండ్ తగ్గింది.
దీని డిమాండ్ తగ్గింది కాబట్టి మనకి ప్రైస్ అనేది కూడా తగ్గింది. సో దీంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ క్రిప్టో న్యూస్లో నేను చెప్తాను అసలు ఎందుకు తగ్గిందో, బిట్కాయిన్ ప్రైస్ ఆర్ ఎల్స్ క్రిప్టో క్రాష్ ఎందుకు అయింది, మార్కెట్ ఎందుకు క్రాష్ అయింది. సో నేను నెక్స్ట్ చెప్తాను. సో అలాగే చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ మనకి ఈథెరియం ఉంది. నెక్స్ట్ ఈథెరియం వచ్చేసి ఇది కూడా ఒక కాయినే, క్రిప్టో కాయిన్. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే దీంట్లో మ్యాక్స్ సప్లై ఏం లేదు, ఎందుకంటే సర్క్యులేటింగ్ సప్లై ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇది ఇక్కడ చూడండి 116001,393. సో ఆల్మోస్ట్ ఇది మెట్ అయిపోయింది. సో ఇది 1,58,000. సో దీని సప్లై కూడా చాలా తగ్గిపోయింది. సో అందుకే ఇది 1,58,714. సో నేను 3-4 డేస్ బ్యాక్ చెక్ చేసినప్పుడు దీని రేట్ ఆల్మోస్ట్ 3 lakhs వరకు వెళ్ళింది. సో ఇప్పుడు ఎందుకు ఇంత 1,58,000? సో ఇదంతా మార్కెట్ క్రాష్ అవ్వడానికి కారణం గైస్. సో దీనిది కూడా సప్లై అనేది సప్లై అనేది తక్కువే ఉంది, బట్ డిమాండ్ అనేది తగ్గింది. సో అందుకే ప్రైస్ అనేది పడింది. సో ఇలా చూసుకుంటూ పోతే మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఇది గైస్ లైక్ దీంట్లో మైనబుల్ కాయిన్స్ ఉంటాయి, నాన్ మైనబుల్ కాయిన్స్ ఉంటాయి. మైనబుల్ అంటే లైక్ యాజ్ అ సెట్ బిట్కాయిన్ని ఒక ప్రోగ్రామ్ రాసి దాంట్లో సతోషి నాకమోటో అలా ఒక ప్రోగ్రామ్ రాసేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని వదిలేశారు. సో ఏదైతే ఉంటుందో మేజర్ కాంప్లెక్స్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తూ ఉంటే అప్పుడు బిట్కాయిన్ అనేది మైన్ అవుతూ ఉంటుంది. ఈ మైనింగ్తో ఈ ఈ సా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటుంది. సో ఆ బిట్కాయిన్ అనేది మనకు మైన్ అవుతూ ఉంటుంది. ఆ మైనర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మనం మైనర్స్ పైన నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూసుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్క మైనర్ వచ్చేసి 2,50,000 వరకు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దానికి పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్. అండ్ ద నెక్స్ట్ ఈస్ లైక్ లేటెస్ట్ క్రిప్టో న్యూస్. సో మనం చూసుకున్నట్టయితే కంపేర్ టు లాస్ట్ వీక్ టు దిస్ వీక్ క్రిప్టో మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది గైస్. మొత్తం క్రాష్ అయిపోయింది. సో దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిట్కాయిన్ హై ప్రైస్ వచ్చేసి మొత్తం ఈ మేలో చూసుకుంటే, నాట్ ఈవెన్ మే, మొత్తం ఎంటైర్గా మొత్తం హై ప్రైస్ వచ్చేసి బిట్కాయిన్ది ఆల్మోస్ట్ మనకి 50 lakhs వరకు పోయింది గైస్. 50 lakhs నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ 28 lakhs వరకు వచ్చింది. 28, 26, ఇట్ డిపెండ్స్ అపాన్ యాప్ టు యాప్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే ఇది లో అండ్ హై. సో ప్రస్తుతానికి లో వచ్చేసి 22,76,000 నడుస్తుంది. ఇక్కడ 26 lakhs, ఇది 24 hours గైస్ ఇది. సో ఇక్కడ మనం 1 yearలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 47,28,454 రూపీస్ వరకు వెళ్ళింది మనకు బిట్కాయిన్. అది రీసెంట్గానే జరిగింది. అది మీరు ఇక్కడ 1 month చార్ట్లో పెట్టుకుంటే మీకు ఇక్కడ కనిపించేస్తుంది. ఇక్కడ నేను 1 month అని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే ఇదే మంత్లో 47,28,454 వరకు వెళ్ళింది. అదే బిట్కాయిన్ ఇప్పుడు మనకి 26 lakhs, అంటే ఆల్మోస్ట్ ఒక 50%, ఆల్మోస్ట్ దగ్గరలో 50%, అంటే 48-47% వరకు ఈ బిట్కాయిన్ అనేది పడిపోయింది గైస్. ఇది బిట్కాయిన్ అనే కాదు గైస్, లైక్ ఇప్పుడు మీరు వేరే కాయిన్ చూసుకున్నట్టయితే ఈథెరియం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది మినిమం అంటే 24 hours వచ్చేసి 1,26,000 వరకు కిందికి వెళ్ళింది. సో ఇప్పుడు దాన్ని ఒక 157-158 మధ్యలో నడుస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 year బ్యాక్ చూసుకున్నట్టయితే దీనిది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చూసుకున్నట్టయితే 14,500, అంటే ఆల్మోస్ట్ 15,000 అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ 3,18,000 వరకు హిట్ అయింది గైస్. సో ఇది కూడా ఎప్పుడు హిట్ అయింది 3,18,000 అంటే విత్ ఇన్ 1 month. చూడండి ఇక్కడ నేను 1 month అని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఇది 1 year. సో ఇక్కడ 1 month అని సెలెక్ట్ చేశాను. 1,26,000 ఉన్నది, ఇక్కడ 3,18,000. సో ఈ 3,18,000 టచ్ అయింది కూడా మే మంత్లోనే గైస్. సో ఇలా చూసుకుంటూ పోతే మనకి డాజ్ కాయిన్, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాయిన్ గైస్, డాజ్ కాయిన్. సో ఈ డాజ్ కాయిన్ అనేది కూడా సో స్టార్టింగ్ వచ్చేసి లైక్ అంటే ఇవాళ ఈ 24 hours వచ్చేసి ఈచ్ కాయిన్ వచ్చేసి 18 రూపాయల వరకు వెళ్ళింది. అండ్ హై కాయిన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25 రూపాయల వరకు పోయింది.
అండ్ 1 మంత్ డేటా కనుక మనం చూసుకున్నట్టయితే 15.91 అంటే ఆల్మోస్ట్ రూ. 16కి ఒక కాయిన్. అండ్ హై వచ్చేసి రూ. 54 అప్రాక్సిమేట్లీ. అంటే ఇక్కడ ఈ రూపీస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ 53 వచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు. ఒకవేళ రూపీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ 22.95లో ఉంది, స్టిల్ వాళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారు. సో సో ఇది గైస్ లైక్ ఇది మన ప్రైస్. సో దీనికి మేజర్గా ఈ బిట్ కాయిన్ కానీ ఈ ఇథెరియం కానీ ఆర్ ఎల్స్ క్రిప్టో మార్కెట్ క్రాష్ అవ్వడానికి మేజర్ కారణాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి చైనా కంప్లీట్గా బ్యాన్ చేసింది బిట్ కాయిన్. నాట్ ఓన్లీ బిట్ కాయిన్, అదర్ క్రిప్టో కరెన్సీస్ చైనా కంట్రీలోనే మొత్తం బ్యాన్ చేసి పడేసింది. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది ఎలాన్ మస్క్ ఈ టెస్లా కార్స్కి బిట్ కాయిన్ని పేమెంట్స్ లాగా యాక్సెప్ట్ చేస్తా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఒక కార్ కొంటున్నాం అనుకోండి, దానికి మనం డబ్బులో లేకపోతే క్యాష్ చెక్ అట్లా పేమెంట్స్ చేస్తాం. కానీ ఇక్కడ టెస్లా వాళ్ళు బిట్ కాయిన్ని పేమెంట్ రూపంలాగా ఎంచుకున్నారు. అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. సో అందుకే బిట్ కాయిన్ ప్రైస్ అప్పట్లో పెరిగింది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు లైక్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద పేమెంట్స్ ఇన్ బిట్ కాయిన్. సో అలా అన్నప్పుడు అక్కడ ప్యానిక్ అనేది క్రియేట్ అయిపోయింది. అరే టెస్లా అంత పెద్ద కంపెనీ బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తలేదు అని అంటే, దెన్ పీపుల్ స్టార్టెడ్ సెల్లింగ్ ఇన్ ప్యానిక్. అంటే ప్యానిక్లో అంటే భయపడిపోయారు. ఒక రూ. 1,00,000 పెట్టాము, రూ. 1,00,000 పెట్టిన తర్వాత ఆ కాయిన్ వచ్చేసి ఇప్పుడు 50,000 40,000 పోయింది పోతుందేమో అని చెప్పి ఆ ప్యానిక్ అవ్వి 80,000 అంటే మీరు కొన్నదానికంటే ఓ 20% 30% లాస్లోనే అమ్ముకున్నారు. సో ఈ ప్యానిక్ సెల్ చేయడంలో ఇంకా కొంచెం మార్కెట్ పడిపోయింది. ఓకే గైస్, సో ఇది ఒకటి. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి ఈ బిట్ కాయిన్ని ఈ టెస్లా వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే, బిట్ కాయిన్ని పేమెంట్ లాగా యాక్సెప్ట్ చేస్తే దాంట్లో ఏదైతే మైనింగ్కి ఖర్చు అవుతున్న ఫ్యూల్ ఆల్మోస్ట్ 90% లాస్లో ఉంది. అంటే లాస్లో అంటే లైక్ ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్. సో ఈ బిట్ కాయిన్ని మైన్ చేయడానికి పెద్ద పెద్ద మైనర్స్ యూజ్ చేస్తారు. ఆ మైనర్స్కి ఫ్యూల్ అంటే మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుందో, సో ఆ ఎలక్ట్రిసిటీ సప్లైని ఎక్కువగా వాడేస్తున్నారు అని చెప్పేసి బిట్ కాయిన్ని మైన్ చేయడం తగ్గించారు. ఎందుకనంటే దాన్ని మైన్ చేయడం ఆపేసే పవర్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. బిట్ కాయిన్ ప్రస్తుతానికి నడుస్తూనే ఉంది, బిట్ కాయిన్ మైనింగ్ అనేది ప్రస్తుతానికి నడుస్తుంది. వీళ్ళు ఆపేయడం ద్వారా మైనింగ్ అనేది కూడా కొంచెం ప్రెషర్ తగ్గింది. సో ఇవి గైస్. అండ్ నేను ముందుగా చెప్పినట్టు లైక్ ప్యానిక్ సేల్ చేయడం వల్ల దాంట్లో కూడా మార్కెట్ చాలా వరకు క్రాష్ అయింది. సో నన్ను అడిగితే ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ దగ్గర ఈ కాయిన్ మార్కెట్ క్యాప్.comలో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ టైంలో ఎంతవరకు ఉండే ప్రైస్, ఏ టైంలో ఎంతవరకు ఉన్నది ప్రైస్. సో దీన్ని ప్రెడిక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకనంటే దీంట్లో ఒక కాయిన్ని లిస్ట్ చేయడానికి ఒక కమ్యూనిటీ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ కమ్యూనిటీ అనేది లైక్ గ్రూప్ ఆఫ్ రిచ్ పీపుల్. సో దీంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఎట్లా అంటే దాంట్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని లాక్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఆ కాయిన్ పైన ఇన్వెస్ట్ చేయగానే సప్లై అనేది ఎక్కువైపోతుంది. డిమాండ్ అనేది ఎక్కువైపోయినప్పుడు సప్లై కూడా పెంచాలి. ఆబ్వియస్లీ మనకి డిమాండ్ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇది ఇది గైస్. సో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో మనం ఎప్పటికైనా సరే కొంచెం మార్కెట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అండ్ దీంట్లో హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు మార్కెట్ని తెలుసుకోండి బై ఇన్వెస్టింగ్ స్మాలర్ అమౌంట్స్. కొంచెం కొంచెంగా అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసి మార్కెట్ని స్టడీ చేసుకోండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నన్ను అడిగితే మాత్రం ఇంకో 2 days ఆగితే ఇంకా బాగుంటుంది. సో దట్ ఇంకా మార్కెట్ ఇంకో కొంచెం క్రాష్ అవుతుంది. ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది, ఆల్రెడీ క్రాష్ అయిపోయింది. ఇంకా కొంచెం పడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ట్వీట్స్ అలా వస్తున్నాయి. మీరు ఎలాన్ మస్క్ ట్వీట్ చూసుకున్నట్టయితే. సో అండ్ మోర్ ఓవర్ గైస్ లైక్ ఈ బిట్ కాయిన్ని చాలామంది ఎట్లా అంటే ప్యానిక్లో అమ్మేశారు. కానీ బిహైండ్ ద సీన్స్ ఏం జరిగిందని అంటే కొన్ని కంపెనీస్ ఈ
ఇది ఏదైతే బిట్ కాయిన్ క్రాష్ అయింది, ఈ క్రిప్టో కరెన్సీ క్రాష్ అయినప్పుడు కొన్ని ల్యాక్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి మళ్ళీ బిట్ కాయిన్ని పర్చేస్ చేశారు. ఎందుకంటే దే దాట్ పీపుల్ న్యూ దాట్ బిట్ కాయిన్ అనేది మళ్ళీ హిట్ అవుతుంది అని చెప్పి. సో గైస్, సో ఇది న్యూస్. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి క్రిప్టోని మన గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి తీసుకొస్తుంది. అంటే ఇంత ముందుకు లైక్ 2 years బ్యాక్, సారీ గైస్, 2 years బ్యాక్ మనకి బిట్ కాయిన్ ఆర్ఎల్స్ కరెన్సీ అనేది బ్యాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా అది బ్యాన్ కాదు గైస్. అక్కడ ఏం జరిగింది అని అంటే జస్ట్ అది బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ లీగలా ఇల్లీగలా అనేది ఎక్కడ లేకుండే. సో అక్కడ ఆర్బీఐ బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దట్ యూ షుడ్ నాట్, ఐ మీన్ మీ ఛానల్స్ ఏవైతే ఓపెన్ ఉన్నాయో కస్టమర్స్కి అండ్ క్రిప్టో ట్రేడ్ చేసే యాప్స్, అంటే ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఛానల్స్ క్లోజ్ చేయమని చెప్పి ఆర్బీఐ హెచ్చరించింది అనమాట. సో దానివల్ల అంటే క్రిప్టో కరెన్సీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ బ్యాంక్స్ మాత్రం ఆ ఛానల్ని క్లోజ్ చేసింది. సో ఆబ్వియస్లీ అట్లా అన్నప్పుడు మనము నార్మల్గా అయితే మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా అయితే మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకొని క్రిప్టో కరెన్సీలో, సో అప్పుడు ఏమైపోయింది అని అంటే బ్యాంక్ ఛానల్ అనేది క్లోజ్ చేసుకుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్బీఐ మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇన్ఫార్మల్ నోటీస్ అనేది పంపించడం జరిగింది అన్ని బ్యాంక్స్కి. ఎందుకు ఏదైతే ఈ క్రిప్టో కరెన్సీతో ట్రేడ్ చేస్తుంటాయో సో వాళ్ళకి ఈ ఛానల్ మళ్ళీ క్లోజ్ చేయాలని చెప్పి ఇన్ఫార్మల్ నోటీస్, అది ఫార్మల్ నోటీస్ కూడా కాదు, ఇన్ఫార్మల్ నోటీస్. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి గవర్నమెంట్ దీనిపైన రెగ్యులేషన్, అంటే దీని యొక్క ప్రాపర్గా తీసుకెళ్లాలని చెప్పి సర్టన్ గైడ్ లైన్స్, సర్టన్ రెగ్యులేషన్స్తో వస్తుంది అని చెప్పి ఒక 1 week బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో వేశారు. సో అది కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఇవి గైస్ లేటెస్ట్ న్యూస్. అండ్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్, మైనబుల్ కాయిన్స్, నాట్ మైనబుల్ కాయిన్స్, అండ్ వీటిని మనం ఈ క్రిప్టో కరెన్సీని ఎలా తీసుకోవాలో, ఎలా ట్రేడ్ చేయాలో, ఎలా పర్చేస్ చేసుకోవాలా, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలా అనేది దానికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా వచ్చేసి వజీరెక్స్ అప్లికేషన్. సో ఈ వజీరెక్స్ అప్లికేషన్ వచ్చేసి మనం ప్లేస్టోర్ నుండి ఆర్ఎల్స్ ఆండ్రాయిడ్ నుండి యాపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ వచ్చేసి జెప్పే, ఇది కూడా మనకి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది అండ్ యాపిల్ దాంట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బినాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్రిప్టో ట్రేడర్. ఆ కంపెనీ మనకి యాక్సెస్ ఇస్తుంది, అంటే చాలా కాయిన్స్ అండ్ అదొక పెద్ద ఆర్గనైజేషన్ బినాన్స్ అనేది. సో ఆ బినాన్స్ అనేది కూడా లైక్ తనది కూడా ఒక కాయిన్ ఉంది, ఇక్కడ చూస్తున్నట్టయితే బినాన్స్ కాయిన్. సో ఇది 20,857. సో ఇది హైయెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 40,000 ఆర్ 50,000 వరకు పోయింది. అది చూద్దాం గైస్, ఒక్క నిమిషం. 50,000. సో ఈ 50,000 కూడా ఈ లాస్ట్ 1 monthలోనే అయింది. సో 15,000 బ్యాక్ ఉండే 1 month బ్యాక్ తీసుకున్నట్టయితే దాని ప్రైస్, సో ఆల్మోస్ట్ అది 50,000 వన్ రీచ్ అయింది. సో ఈ బినాన్స్ కాయిన్ అనేది బినాన్స్ యాప్కి సంబంధించింది. సో దాంట్లో ఆబ్వియస్లీ అది వరల్డ్కి చాలా, దట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ యాప్. సో మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిఎన్ఎస్. ఈ బిఎన్ఎస్ కూడా మనకి మన బ్యాంక్ డిపాజిట్కి అవైలబుల్గా ఉంది. వజీరెక్స్ కూడా ఉంది. సో వజీరెక్స్ వచ్చేసి మన ఇండియన్ ట్రేడింగ్ యాప్, అది #1 ఇండియన్ ట్రేడింగ్ యాప్ అది. సో అలా కాకుండా మనకి కాయిన్ స్విచ్ అని ఉంది, కాయిన్ బేస్ అని ఉంది, కాయిన్ కుబేర్ అని ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కొన్ని వందల అప్లికేషన్స్ ఉన్నాయి గైస్. బట్ దాంట్లో ట్రస్ట్ వర్తీగా అనిపించినాయి ఈ 5 to 6 చెప్పాను కదా, వజీరెక్స్, జెప్పే, బినాన్స్ అండ్ బిఎన్ఎస్, కాయిన్ స్విచ్, కాయిన్ కుబేర్. ఈ 5 to 6 యాప్స్ మాత్రమే కరెక్ట్గా ఉంటాయి గైస్. సో సో అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి గైస్ ఇవాళకి మనం తెలుసుకున్న క్రిప్టో కరెన్సీ అండ్ ఈ టాపిక్స్. సో
వచ్చే వీడియోలో నేను నా రియల్ అకౌంట్ చూపిస్తాను. వజీరెక్స్లో నేను ట్రేడ్ చేసింది, ఎంత కొన్నాను, ఎంతకు తీసుకున్నా, ఎంతకు అమ్మాలి, ఎంత లాస్ వచ్చింది నాకు, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో as of now I am signing off and stay tuned to my channel. Take care guys.